యామనోజ్ అటు ఏఐసిసి పిలుపు మేరకు అటు గాంధీ భవన్ వర్గాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో పెద్ద ఎత్తున బీజేపీ సైతం కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలను తిప్పికొట్టేందుకు ఒక రాష్ట్ర కార్యాలయం వైపు రాష్ట్ర కార్యాలయం మీద దాడి అనేది కూడా సరికాదు. డెఫినెట్గా కూడా బీజేపీ అటు కాంగ్రెస్ నేతలు వస్తే బీజేపీ తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. అసలు అటు రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని కాంగ్రెస్ అవమానించడమే కాకుండా ఒకవైపు పార్టీకి ముడిపెట్టడం సరికాదు. కాబట్టి రాష్ట్ర కార్యాలయానికి ఏ విధంగా వచ్చినా ముట్టి దాన్ని తిప్పి కొడతామంటూ కూడా ఒక్కసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయం చెప్పడంతో ఇటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. పోలీసులు కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా అటు బీజేపీ నేతలు కూడా బయటికి వెళ్లకుండా భారీగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకసారి రాష్ట్ర కార్యాలయంలో చదువుతాం బీజేపీ ముందస్తు కూడా, ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పిలుపు దాదాపుగా 2 రోజుల క్రితం. దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే డెఫినెట్గా తిప్పికొడతాం. వారికి సంబంధించి కూడా వారు ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ వీటన్నిటి మీద గతంలో కూడా ప్రభుత్వం ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మీద ఒక రాష్ట్ర ఇటు ఒక పార్టీ మీద వేయడం సరికాదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికట్టు కరీంనగర్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని జిల్లాలో కూడా కొంత బీజేపీ కాంగ్రెస్ మధ్య వారు జరుగుతుంది. మనతో మాట్లాడడానికైతే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఇద్దరిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇద్దరిని. సార్ చెప్పండి, అసలు కాంగ్రెస్ కాసేపట్లో గాంధీ భవన్ నుంచి వస్తుందని చెప్పి ముట్టడిస్తారు, వాళ్ళ మీద కాంగ్రెస్ మీద మీరు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, కోర్టు కూడా కొట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అసలు రూపం బయటకు వస్తూ ఉంది. ప్రజాస్వామ్యం మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద అధికారం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఆఫీస్ మీద ముట్టడికి వస్తుందని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారంటే ఎంత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా రాజ్యాంగానికి నిబద్ధతగా పనిచేస్తామో అర్థమవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడతారు, ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అవుతుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పార్టీకి ఆ యొక్క నిర్ణయానికి సంబంధం లేదు. అది గవర్నమెంట్లో జ్యుడిషియరీ తీసుకున్నటువంటి నిర్ణయము. దాని ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలా, ప్రభుత్వ పరంగా చూసుకోవాలి తప్ప పార్టీ పరంగా పార్టీ ఆఫీసులో ముట్టడి చేస్తాము, దౌర్జన్యం చేస్తామని చెప్పి అయితే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ నియంత్రిత పోకడ ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే బుద్ధి చెప్పినారు. ఈ యొక్క ఉన్నటువంటి తెలంగాణలో కూడా రాబోయేటువంటి వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇది మనోజ్, అసలు కాంగ్రెస్ అటు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల్ని అవమానపరుస్తుంది. ప్రజలు ఇప్పటికే చాలా చోట్ల బుద్ధి చెప్పారు, మరింత బుద్ధి చెప్తారు. ఎందుకంటే పార్టీకి రాజ్యాంగ సంస్థల్ని అంటగట్టడం సరికాదు. మనతో మాట్లాడడానికి అలాగే బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఈ బీజేపీ ఆఫీస్ ముట్టడికి కూడా వస్తుంది. చాలా జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని అటు కాంగ్రెస్ ముట్టడికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈరోజు వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉండి, అది కూడా రూలింగ్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుడు ఎంతవరకు కరెక్టుడు, ఆయన్నే దానికి అధ్యక్షతన వహించుడు ఆ ప్రోగ్రామ్కి ఎంతవరకు కరెక్ట్ అని మేము అడగదలుచుకున్నాం. ఒకవేళ మీకు అది నచ్చకుంటే మీరు చెప్పే విధానాలు చాలా ఉంటాయి. మీకు ధర్నా చౌక్ ఉంది, మేము చెప్పాం, మేము 5-6 రోజుల కింద మేము ఒక ధర్నా చేసినాం. దేని గురించి చేసినాం మీరు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు వాటిని దిక్కే చూస్తలేరు మీ పథకాల పైన అని చెప్పేసి మేము ధర్నా చేసినాం. ఎక్కడ చేసినాం? అది అక్కడ. మేము కూడా కావాలనుకుంటే మీ ఆఫీస్ మీదకి ధర్నా కొట్లాడుకోవటానికో లేకపోతే కాలబెడతానికో మీ ఆఫీస్ కాలబెడతాను రావచ్చు. కానీ మేము ఒక నేషనల్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అక్కడ చేసాం. మీరు మీ పార్టీ ఆఫీస్ మీదకే వస్తా అంటే మేము కూడా చూస్తాం. ఇప్పుడు మీకు ఎంత దూరమో ఈ ఆఫీసు, మాకు కూడా అంతే దూరం. ఇక్కడి నుంచి 300-400 మీటర్లే ఉన్నాయి. హామీలు వేరు, కక్షపూరితంగా కేసులు వేరు. మీరు కక్షపూరితంగా కేసులు పెట్టి హింసిస్తున్నారు, అగ్రనేతలను హింసిస్తే పార్టీని పూర్తిగా నాశనం చేయొచ్చు అనేది మీ ఆలోచన అనేది కాంగ్రెస్ ఆరోపణ. సార్ నేను ఏమంటున్నా, ఈ దేశంలో ఎవరైనా దాని గురించి అపోజ్ చేసుకుంటానికి మీకు ఆస్కారం ఉన్నది. సో నేను అనేది మీరు ఏ విధంగా మీరు దీన్ని తెలియజేసుకోవాలనుకుంటారో, ప్రభుత్వాలకు ఏ విధంగా తెలియజేసుకుంటే ఇది తప్పు అని మీరు అంటున్నారు కదా, దాన్ని తెలియజేసే విధానాలు ఉంటాయని నేను చెప్పదలుచుకున్నా. దానికి పార్టీ ఆఫీస్ మీదకి అటాక్ చేస్తా అంటే మేము కూడా అదే విధంగా రెడీగా ఉన్నాము. మీరు కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ ఖబర్దార్, ఒక రాష్ట్ర అధ్యక్షుడే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి దానికి అధ్యక్షత నుంచి రావడం తప్పు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒక స్టేట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్టీ కార్యాలయం ముట్టడికి కానివ్వండి, దాడికి పిలుపునివ్వడం సరికాదు. డెఫినెట్గా కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎంత దూరం, కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎంత దూరం, బీజేపీ నుంచి కాంగ్రెస్ కూడా అంతే దూరం. కాబట్టి గతంలో తమకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అభ్యంతరాలు ఉంటే ధర్నా చేశాం తప్ప ఇటువంటి దాడులు ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇటువంటి దాడుల సంస్కృతి సరికాదు, మేము కూడా ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఒకసారి చూడవచ్చు బీజేపీ కార్యాలయానికి సంబంధించి నాయకులు అయితే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.